Hello everyone, welcome to my channel. Today our topic is association rule mining. ఈ టాపిక్స్ కి సంబంధించి కాన్సెప్ట్స్ నేను ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి రిఫర్ చేయడం జరిగింది. ఇంట్రడక్షన్ టు డేటా మైనింగ్ కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్. సో మన టాపిక్ కి వెళ్దాం. అసోసియేషన్ అనాలిసిస్. It discovers the probability of occurrence of items in a collection, helps in discovering some interesting relationships in a large data sets. Right? So మనకి ఒక డేటా కలెక్షన్ ఉంది అనుకుంటున్నాం మన దగ్గర. ఆ డేటా కలెక్షన్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వాటి యొక్క ప్రాబబిలిటీని మనం అసోసియేషన్ అనాలిసిస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కనుక ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అసోసియేషన్ అనాలిసిస్. సో ఇక్కడ మనకి ఏదైతే లార్జ్ డేటా సెట్స్ ఉంటాయో ఆ లార్జ్ డేటా సెట్స్లో ఐటమ్కి ఒక ఐటమ్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలా 1 or 2 ఐటమ్స్ లేదా 3-4 ఐటమ్స్ లేదా కొన్ని సెట్ ఆఫ్ ఐటమ్స్కి మనం ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్స్ ఏమున్నాయో అవి ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ జరుగుతుంది. అసలు డేటా సెట్ అంటే ఏంటి? Data set is a collection of data objects. We already know data set is a collection of data objects. Right? What is a data object? Data object is nothing but like a row. Data object contains a set of attributes. What is meant by attribute? And attribute is also called as a dimension or feature or variable. Okay, which represents the characteristic feature. So let me explain this. What is an attribute? ఈ attribute ని మనం ఎలా చెప్తామంటే ఒక పర్సన్ యొక్క కలర్, హైట్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ జాబ్లో క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఇవన్నీ కూడా మనం అట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. సో బేస్డ్ ఆన్ దోస్ అట్రిబ్యూట్స్ మనం ఆ పర్సన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మేల్ ఆర్ ఫీమేల్, కలర్, ఏజ్, ఇవన్నీ మనకి అట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేసే అవకాశం. సో వీటిని మనం అట్రిబ్యూట్స్ అని. సో ఒక డేటా ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కావాలి. రైట్? అలా ప్రతి రోని ఒక డేటా ఆబ్జెక్ట్ కింద మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అలా నెంబర్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ ఉంటే అది డేటా సెట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ ఉంటే అది డేటా సెట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఏ డేటా సెట్. సో అలాంటి లార్జ్ డేటా సెట్స్ నుంచి మనం ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో అది అసోసియేషన్ అనాలిసిస్. అసోసియేషన్ రూల్ మైనింగ్. అసోసియేషన్ రూల్ మైనింగ్లో మనం కొన్ని అసోసియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ చేసిన అసోసియేషన్స్ నుంచి మనం ఒక రూల్ని మైన్ చేయాలి. సో ఏదైతే రూల్ మైన్ చేస్తామో మనది అసోసియేషన్ రూల్ మైనింగ్ లో ఆ పర్టికులర్ ఐటమ్స్ ఫ్రీక్వెంట్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇట్ ఫైండ్స్ ద ఇంట్రెస్టింగ్ అసోసియేషన్స్ అండ్ రిలేషన్షిప్స్ అమాంగ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా ఐటమ్స్. ద రూల్ షోస్ హౌ ఫ్రీక్వెంట్లీ ఐటమ్ సెట్ అక్కర్స్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్. సో ఆ ఐటమ్ సెట్ ఎన్నిసార్లు ఫ్రీక్వెంట్ గా అక్కర్ అవుతుంది ఆ ట్రాన్సాక్షన్స్ లో అనేది మనకి అసోసియేషన్ రూల్ మైనింగ్ లో చెప్పబోతుంది. So what is a transaction? మనం డైలీ చాలా స్టోర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాం. లైక్ గ్రాసరీ స్టోర్స్, ఎలక్ట్రానిక్స్ స్టోర్స్, లేదు అంటే షాపింగ్ మాల్స్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ జనరల్ గా ఐటమ్స్ అన్ని కూడా కస్టమర్స్ పర్చేజ్ చేస్తుంటారు. కస్టమర్ వాకింగ్ చేసి చాలా ఐటమ్స్ పర్చేజ్ చేస్తుంటారు. కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, లేదంటే గ్రాసరీ ఐటమ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇలా పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా పర్చేజ్ చేసినప్పుడు ప్రతి కస్టమర్ పర్చేజ్ చేసినటువంటి సెట్ ఆఫ్ ఐటమ్స్ ని మనం ఒక ట్రాన్సాక్షన్ అని పిలుస్తాం. సపోజ్ 10 కస్టమర్స్ విజిట్ చేస్తే కనుక ఆ స్టోర్ని 10 ట్రాన్సాక్షన్స్ ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి కస్టమర్ యొక్క డేటాని మనం కన్సిడర్ చేసి ఆ కస్టమర్స్ డేటా నుంచి మనం ఒక రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఒక 2 కస్టమర్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 2 కస్టమర్స్ కి వాళ్ళు పర్చేజ్ చేసిన ఐటమ్స్ లో మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి లేదా రిలేషన్ ఏంటి.
సపోజ్ సమ్ ఎక్స్ పర్సన్ ఏ ఉన్నాడు. పర్సన్ ఏ రైస్ అండ్ ఎగ్స్ పర్చేజ్ చేశాడు. పర్సన్ బి ఎగ్స్ అండ్ పెన్ పర్చేజ్ చేశాడు. అంటే వీళ్ళిద్దరికి ఒక కామన్ రిలేషన్ ఉంది. ఏంటి అంటే అది ఇద్దరు కూడా ఎగ్స్ పర్చేజ్ చేశారు. సో అలా మనం సపోజ్ 2 పర్సన్స్ కూడా ల్యాప్టాప్ పర్చేజ్ చేశారు. ఒక కస్టమర్ మాత్రం ల్యాప్టాప్ విత్ మౌస్ పర్చేజ్ చేశారు. ఇంకో కస్టమర్ ల్యాప్టాప్ విత్ పెన్ డ్రైవ్ పర్చేజ్ చేశారు. సో వీళ్ళిద్దరికి కామన్ రిలేషన్ ఏంటి అంటే ఇద్దరు కూడా ల్యాప్టాప్ పర్చేజ్ చేశారు. సో ఇలా మనం ఏం చేస్తామంటే కొన్ని ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒక మార్కెట్ బాస్కెట్ డేటా అని తీసుకుంటున్నాము. సో దీంట్లో ఏంటంటే ఒక 6 ట్రాన్సాక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తాం. ఈ 6 ట్రాన్సాక్షన్స్ లో 6 డిఫరెంట్ కస్టమర్స్ కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ని పర్చేజ్ చేశారు అనుకుంటే, కస్టమర్ 1 లేదా ట్రాన్సాక్షన్ 1 లో ఉన్నటువంటి ఐటమ్స్ మిల్క్, బ్రెడ్, రైస్, బుక్, ఇవి ట్రాన్సాక్షన్ 1 లో ఉన్నటువంటి ఐటమ్స్. అలాగే ట్రాన్సాక్షన్ 2 బ్రెడ్, జామ్, బుక్, పెన్, ఇది ట్రాన్సాక్షన్ 2. ట్రాన్సాక్షన్ 3 జామ్, మిల్క్, బ్రెడ్, రైస్, ఎగ్స్. సో ఇలా కొన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేసాం. అండ్ ఇక్కడ రిపీటెడ్ ఐటమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఈ రిపీటెడ్ ఐటమ్స్ ని మనం అసోసియేషన్ రూల్ మైనింగ్ లో ఎలా ఫాలో అప్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ 6 ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం సపోజ్ ఒక సెట్ ఆఫ్ 2 ఐటమ్స్ ని మనం అబ్జర్వ్ చేద్దాం మన ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ లో. సపోజ్ ఈ ట్రాన్సాక్షన్ ఉంది ఇక్కడ మిల్క్, బ్రెడ్, రైస్, బుక్. ఈ ట్రాన్సాక్షన్ లో 2 ఐటమ్స్ ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, లైక్ మిల్క్ విత్ బ్రెడ్. అంటే ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఒక కస్టమర్ మిల్క్ పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా తను బ్రెడ్ కూడా పర్చేజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పాలండి. సో అలాగే ఇంకొక ట్రాన్సాక్షన్ అబ్జర్వ్ చేశాను, బ్రెడ్, జామ్, బుక్, పెన్. సో ఈ ట్రాన్సాక్షన్ లో నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నానంటే ఏదైనా కస్టమర్ బుక్ ని పర్చేజ్ చేస్తే పెన్ కూడా పర్చేజ్ చేసే అవకాశం ఉంది, అంటే బుక్ విత్ పెన్. సిమిలర్లీ బ్రెడ్ విత్ జామ్. ఇదే ట్రాన్సాక్షన్ లో నేను 2 డిఫరెంట్ అసోసియేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, బుక్ విత్ పెన్ ఆర్ బ్రెడ్ విత్ జామ్, హియర్ మిల్క్ విత్ బ్రెడ్. సో ఈ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అని అంటాం వీటిని. సో ఇప్పుడు చూడండి, సపోజ్ ఎవరైనా షాప్ కి వచ్చి డిష్ వాష్ లిక్విడ్ పర్చేస్ చేస్తారు, ఖచ్చితంగా స్క్రబ్బర్ కూడా పర్చేస్ చేసే అవకాశం ఉంది. అలాగే ల్యాప్టాప్ పర్చేస్ చేస్తే మౌస్ పర్చేస్ చేయొచ్చు, లేదంటే ల్యాప్టాప్ విత్ పెన్ డ్రైవ్, ల్యాప్టాప్ విత్ కార్డ్ రీడర్, ల్యాప్టాప్ విత్ కీబోర్డ్. సో ఇలా. అలాగే ఫ్లోర్ స్టిక్ పర్చేస్ చేస్తే ఫ్లోర్ క్లియర్ అండ్ లిక్విడ్ కూడా పర్చేస్ చేస్తాం. అంటే మనం అసోసియేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఒక ఐటమ్ కి రెండో ఐటమ్ కి ఉన్నటువంటి రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం అసోసియేషన్ రూల్ మైనింగ్ ని అప్లై చేస్తాం. ఇది అసోసియేషన్ రూల్ మైనింగ్ చేసే ముందు మనం ఐటమ్ సెట్స్ ని జనరేట్ చేయాలి, ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని నోట్ చేసుకోవాలి, సపోర్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫైనల్ గా మనకి రూల్ మైన్ చేయాలి. సో ఇవి 5 స్టెప్స్: ఐటమ్ సెట్ జనరేషన్, ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్, సపోర్ట్, కాన్ఫిడెన్స్ అండ్ రూల్ మైనింగ్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 6 ట్రాన్సాక్షన్స్ ని నేను ఒక టేబుల్ ఫార్మాట్ లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఐటమ్ సెట్ ని నోట్ చేయాలి. ఐటమ్ సెట్ ఎలా అంటే ఏవైతే ఐటమ్స్ మనకి ఇక్కడ డిస్టింక్ట్ ఐటమ్స్ ఉన్నాయో ఈ డిస్టింక్ట్ ఐటమ్స్ ని మనం ఇక్కడ టేబుల్ ఆఫ్ ఐటమ్ సెట్స్ లో మెన్షన్ చేస్తున్నాం. చూడండి, మిల్క్, బ్రెడ్, జామ్, రైస్, ఎగ్స్, బుక్, పెన్. సో రిపీటెడ్ ఐటమ్స్ అన్ని పక్కన పెట్టేసి ఏవైతే డిస్టింక్ట్ ఐటమ్స్ ఉన్నాయో అవి మనం ఐటమ్ సెట్ లో రాసుకుంటాం. సో ఇప్పుడు టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తుంది. మిల్క్, బ్రెడ్, జామ్, రైస్, ఎగ్స్, బుక్, పెన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ హియర్? ఇక్కడ ఎక్కడైతే 1 అని ఇండికేట్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్ లో ఐటమ్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ 1 లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? మిల్క్, బ్రెడ్, రైస్ అండ్ బుక్. ట్రాన్సాక్షన్ 2 లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే బ్రెడ్, జామ్, బుక్, పెన్. ట్రాన్సాక్షన్ 3 లో మిల్క్, బ్రెడ్, జామ్, రైస్, ఎగ్స్. సో ఇలా మనం ట్రాన్సాక్షన్స్ ని ఈ ట్యాబ్లో ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని మనం జనరేట్ చేయాలి. ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అంటే మనం అబ్జర్వ్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఫ్రీక్వెంట్ ఐటమ్స్ నీకు ఏమనిపిస్తున్నాయి?
అవి ఇక్కడ నోట్ చేస్తున్నాం. సో ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ చూద్దాం. 2 ఐటమ్ సెట్స్ అంటే ప్రతి ఐటమ్ సెట్ లో 2 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మిల్క్ విత్ బ్రెడ్, సో 2 ఐటమ్స్. సో మిల్క్ పర్చేజ్ చేస్తే బ్రెడ్ కూడా పర్చేజ్ చేసే అవకాశం ఉంది, దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ. ఓకే, అలాగే బ్రెడ్ విత్ జామ్, రైస్ విత్ ఎగ్స్, బుక్ విత్ పెన్. సో దీస్ ఆర్ ఆల్ అసోసియేషన్స్, వీ కాల్ ఇట్ యాజ్ ఐటమ్ సెట్స్, 2 ఐటమ్ సెట్స్. అలాగే 3 ఐటమ్ సెట్స్, బ్రెడ్ విత్ మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్, రైస్ విత్ ఎగ్స్ అండ్ బ్రెడ్, బుక్ విత్ పెన్ అండ్ ఎగ్స్. సో ఇది 3 ఐటమ్ సెట్స్. అలాగే 4 ఐటమ్ సెట్స్, మిల్క్ విత్ బ్రెడ్, రైస్, ఎగ్స్. సో మన ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నా మనం ఒక ఐటమ్ సెట్ లో ప్లేస్ చేయొచ్చు. బట్ మన కన్వీనియన్స్ ప్రకారం ఓన్లీ వెదర్ వీ కెన్ యూజ్ 2 ఐటమ్ సెట్స్ ఆర్ 3 ఐటమ్ సెట్స్. సో మిల్క్ విత్ బ్రెడ్ అంటే ఏంటి అంటే ఇది ఒక అసోసియేషన్. మిల్క్ పర్చేజ్ చేస్తే బ్రెడ్ పర్చేజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పడం. ఓకే, ఇప్పుడు ఐటమ్ సెట్ జనరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ కూడా మనం నోట్ చేసుకుందాం. ఇప్పుడు సపోర్ట్ కాన్ఫిడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వాట్ ఈస్ సపోర్ట్ ఫస్ట్? It is a measure of how frequently a set of items occur in total number of transactions. So what are the total number of transactions we have observed? మనకి 6 నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే 6 అనే వస్తుంది. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ is 6. Then it is a measure of how frequently set of items. సెట్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎన్ని ఐటమ్స్ ని మనం కన్సిడర్ చేస్తున్నామో అన్ని ఐటమ్స్ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో అక్కర్ అవుతున్నాయి, అది సపోర్ట్. రైట్, సో ఇక్కడ చూస్తే మిల్క్ విత్ బ్రెడ్, మనం 2 ఐటమ్ సెట్స్ ని తీసుకున్నాం. ఇక్కడ 2 ఐటమ్ సెట్ తీసుకున్నాం. 2 ఐటమ్స్ వచ్చేసి మిల్క్ అండ్ బ్రెడ్. సో ఇది మనం ఎలా తీసుకుంటాం అంటే మిల్క్ యాజ్ ఎక్స్, బ్రెడ్ యాజ్ వై. రైట్, సో ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఎన్నిసార్లు అక్కర్ అయినవి, అదే మనకి సపోర్ట్. Therefore, the frequency of occurrence of x and y together, x and y కలిసి, మిల్క్ అండ్ బ్రెడ్ కలిసి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఎన్నిసార్లు అక్కర్ అయింది, అదే సపోర్ట్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, బ్రెడ్ విత్ మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్. సో హియర్ x మీన్స్ మిల్క్, y మీన్స్ బ్రెడ్ అండ్ జామ్. అంటే ఈ 3 ఐటమ్స్ మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్, ఈ 3 ఐటమ్స్ కూడా 4 నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఎన్నిసార్లు అక్కర్ అయిందో సపోర్ట్ వాల్యూ అదే అవుతుంది. రైట్, హియర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ బ్రెడ్ అండ్ జామ్ విత్ మిల్క్ అంటే మనకి సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ ఉంది అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ లో బ్రెడ్ అండ్ జామ్ ఉంది, అలాగే ఆ రెండింటితో పాటు మిల్క్ కూడా ఉంది అనుకుంటే అలాంటి వాటిని మనం కౌంట్ చేయాలి. సపోజ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో బ్రెడ్ అండ్ జామ్ ఉంది విత్ మిల్క్, సో కౌంట్ వాల్యూ 1. అలాగే సెకండ్ ట్రాన్సాక్షన్ లో బ్రెడ్ అండ్ జామ్ ఉంది, మిల్క్ కూడా ఉంది, సో కౌంట్ వాల్యూ 2. సో థర్డ్ ట్రాన్సాక్షన్ లో బ్రెడ్ అండ్ జామ్ ఉంది, మిల్క్ లేదు, సో మనం దాన్ని కౌంట్ చేయాలి. అలాగే ఫోర్త్ ట్రాన్సాక్షన్ లో బ్రెడ్ ఉంది, మిల్క్ ఉంది, జామ్ లేదు, సో దాన్ని కూడా మనం కౌంట్ చేయాలి. సో ఇలా బ్రెడ్, జామ్, మిల్క్ 3 కూడా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ని మాత్రమే మనం కౌంట్ చేస్తూ ఉండాలి బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, దట్ ఈస్ n. సో హియర్ సపోర్ట్ చూడండి, సపోర్ట్ denoted by small s, that is equal to sigma of x union y by n. x union y అంటే x ఏంటి మిల్క్, y ఏంటి బ్రెడ్ అండ్ జామ్. సో అన్ని కలిపి యూనియన్ మీన్స్ సమ్మేషన్. ఓకే, సో బ్రెడ్, మిల్క్, బ్రెడ్, జామ్ ఇది ఎన్నిసార్లు అక్కర్ అయిందో కౌంట్ వాల్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ దా 6 అనుకోండి, బై 6, అది సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ హౌ ఆఫెన్ ఐటమ్స్ ఇన్ y appear in transactions that contain x. అంటే ఇక్కడ y లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. y లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ y లో ఎన్ని మిల్క్, బ్రెడ్, జామ్ లో y లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, బ్రెడ్ అండ్ జామ్. ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ హౌ ఆఫెన్ ఐటమ్స్ ఇన్ y. సో y లో ఉన్నటువంటి ఐటమ్స్ బ్రెడ్ అండ్ జామ్ ఉన్నాయి కదా, ఇవి ఇన్ ట్రాన్సాక్షన్ దట్ కంటైన్ x.
సో ఎక్స్ ఎన్నిసార్లు అయితే అన్ని ట్రాన్సాక్షన్స్ లో అబ్జర్వ్ చేస్తున్నామో అన్నిసార్లు కూడా బ్రెడ్ అండ్ జామ్ ఉన్నాయా, అదే మనకి కాన్ఫిడెన్స్. సో ఇది కొంచెం అర్థం అవ్వాలి అంటే మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. ఓకే, మనకి y లో ఉన్నటువంటి ఐటమ్స్ ఎక్స్ తో పాటు ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తున్నాము, హోల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దట్ కంటైన్ ఎక్స్ ఉన్న ట్రాన్సాక్షన్స్ లో. Then, therefore, the frequency of occurrence of x and y in all the transactions where x exists. Right? So, here the confidence given by small c, which is equals to sigma union x union, sigma of x union y by sigma x. అంటే మనకి సపోజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 6 ఉన్నాయి కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 6 ఉన్నాయి. ఈ 6 ట్రాన్సాక్షన్స్ లో ఎక్స్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ అంటే ఏంటి, మిల్క్. సపోజ్ ఈ 6 ట్రాన్సాక్షన్స్ లో ఎక్స్ ఉన్న ఐటమ్స్ 4 అని అనుకుంటాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. రైట్? సో ఈ 4 ట్రాన్సాక్షన్స్ లో మిల్క్ తో పాటు బ్రెడ్ అండ్ జామ్ కూడా ఉన్నది ఎన్ని, సపోజ్ లైక్ 2. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 6 ఉన్నా మనకి ఏం కావాలి, మెయిన్ ముందు డినామినేటర్ చూద్దాం. ఈ డినామినేటర్ లో సిగ్మా ఎక్స్ అంటే మిల్క్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఎన్ని 6 లో. సో 6 ట్రాన్సాక్షన్స్ లో మిల్క్ ఉన్న ట్రాన్సాక్షన్స్ 4. అండ్ ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేయాలి, న్యూమరేటర్ ఏంటి, సిగ్మా ఆఫ్ ఎక్స్ యూనియన్ వై. అంటే మిల్క్ తో పాటు ఇప్పుడు బ్రెడ్ అండ్ జామ్ కావాలి. సో మిల్క్ తో పాటు బ్రెడ్ అండ్ జామ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ 4 ఉండే. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ 2/4 అంటే 0.5 వస్తుంది. సో అది కాన్ఫిడెన్స్. ఓకే, సో అదే సపోర్ట్ అనుకోండి. సపోర్ట్ ఎలా వస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 6. సో ఎక్స్ యూనియన్ వై ఎంత, ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఉన్నాయి, ఎక్స్ యూనియన్ వై అంటే 2. సో సపోర్ట్ ఎంత వస్తుంది అంటే 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని 6. సో ఇది సపోర్ట్. ఓకే, సో దిస్ ఈస్ సపోర్ట్ వాల్యూ అండ్ దిస్ ఈస్ కాన్ఫిడెన్స్. మనం ఇంకా డీప్ గా చూద్దాం. ఫస్ట్ అసోసియేషన్ రూల్ లో మనం అసోసియేషన్ రూల్ మైనింగ్ లో ఒక ట్రాన్సాక్షన్ ని లేదంటే ఒక ఐటమ్ సెట్ ని మనం రూల్ కింద మైన్ చేయాలి అంటే మనకి కావాల్సింది చూడండి, సపోర్ట్ వాల్యూ. The support value should be greater than or equals to minimum support, min support. Okay, అలాగే కాన్ఫిడెన్స్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మిన్ కాన్ఫిడెన్స్, మిన్ CONF. దీన్ని మనం థ్రెషోల్డ్ వాల్యూస్ అంటాం. సో మనకు ఒక సపోర్ట్ కి థ్రెషోల్డ్ వాల్యూ ఉంది, కాన్ఫిడెన్స్ కి కూడా థ్రెషోల్డ్ వాల్యూ ఉంది. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో సపోర్ట్ వాల్యూ ఈ థ్రెషోల్డ్ వాల్యూ కంటే పెద్దది లేదంటే ఈక్వల్ అయి ఉండాలి. అండ్ అలాగే కాన్ఫిడెన్స్ వాల్యూ కూడా మనకి ఈ కాన్ఫిడెన్స్ థ్రెషోల్డ్ కంటే ఏదైనా గ్రేటర్ ఉండాలి లేదంటే ఈక్వల్ ఉండాలి. సో అలా అయినప్పుడే మనం ఒక రూల్ ని మైండ్ చేస్తాము. సో ఎస్, బ్రెడ్ అండ్ మిల్క్ ఆర్ ద 2 items అండ్ దట్ ఈస్ ఎ రూల్ అని మనం చెప్పచ్చు ఫైనల్ గా. సో ఫస్ట్ ఈ మినిమం సపోర్ట్, మినిమం కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది. సో బై డిఫాల్ట్ గా మన సిస్టమ్ లో మనం మినిమం సపోర్ట్, మినిమం కాన్ఫిడెన్స్ సెట్ చేయొచ్చు. సపోజ్ సిస్టమ్ లో మినిమం సపోర్ట్, మినిమం కాన్ఫిడెన్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ద మినిమం సపోర్ట్ వాల్యూ ఇస్ 0.3 అండ్ ద మినిమం కాన్ఫిడెన్స్ వాల్యూ ఇస్ 0.6. ఇది డిఫాల్ట్ వాల్యూస్ అనుకుందాం. సో ఇవి థ్రెషోల్డ్ వాల్యూస్ కాబట్టి మనం ఏదైతే సపోర్ట్ క్యాలిక్యులేట్ చేస్తామో సపోర్ట్ వాల్యూ ఖచ్చితంగా మనకి మినిమం 0.3 కంటే ఎక్కువ ఉండాలి లేదంటే ఈక్వల్ ఉండాలి. అలాగే మినిమం కాన్ఫిడెన్స్ 0.6 కంటే ఎక్కువ ఉండాలి లేదంటే ఈక్వల్ ఉండాలి. ఓకే, అలా ఉన్నప్పుడే ఆ పర్టికులర్ ఐటమ్ సెట్ ని మనం రూల్ కింద మైన్ చేయొచ్చు. సో ఇప్పుడు కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 2 items తీసుకున్నాను, రైస్ విత్ ఎగ్స్. సో రైస్ మీన్స్ ఎక్స్ వై. ఓకే, సో సపోర్ట్ మనకి ఎలా వస్తుంది, సపోర్ట్ ఈస్ గివెన్ బై సిగ్మా ఆఫ్ ఎక్స్ యూనియన్ వై బై ఎన్. అంటే మనకి ఎక్స్ అండ్ వై కాంబినేషన్ లో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని అబ్జర్వ్ చేస్తున్నాము బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఎక్స్ యూనియన్ వై అంటే రైస్ విత్ ఎగ్స్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ లో ఉంది, రైస్ విత్ ఎగ్స్ ఫస్ట్ ట్రాన్సాక్షన్, సెకండ్ ట్రాన్సాక్షన్, థర్డ్ ట్రాన్సాక్షన్, రైస్ విత్ ఎగ్స్ ఎస్,
1 2 3. సో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. రైస్ విత్ ఎగ్స్ ఉన్న ట్రాన్సాక్షన్స్ 3. సో సపోర్ట్ ఎస్ ఈస్ గివెన్ బై 1 + 1 + 1. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ లో ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 1 అని ఇండికేట్ చేస్తుంది. సో 1 ప్లస్ యూనియన్ మీన్స్ సమ్మేషన్ ఓన్లీ. సో సిగ్మా మీన్స్ సమ్మేషన్ ఓన్లీ. ఓకే, 1 + 1 + 1 బై క్యాపిటల్ N. క్యాపిటల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ? 6. సో 3/6 which is equals to 0.5 is the support value for rice with eggs. Okay, then calculate the confidence for the same. So confidence C is given by sigma A of x union y by sigma x. So already మనం sigma of x union y calculate చేయడం జరిగింది. sigma of x union y అంటే 3. సో 3 by మనం ఏ calculate చేయాలి? ఓన్లీ x ఉన్న ఐటమ్స్ ఎన్ని? ఓన్లీ ఎక్స్ అంటే రైస్. సో ఈ 6 ట్రాన్సాక్షన్స్ లో రైస్ ఎన్నిసార్లు మనకి అపేర్ అవుతుంది చూడండి. సో రైస్ 1 2 3 4. సో 4 ట్రాన్సాక్షన్స్ లో మనకి కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 6 ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఇన్ 4 ట్రాన్సాక్షన్స్ రైస్ ఈస్ దేర్. ఓకే, సో 3/4 which is equals to 0.6. సో ఇది కాన్ఫిడెన్స్. ఇప్పుడు అకార్డింగ్ టు అసోసియేషన్ రూల్ మైనింగ్ మనకి మినిమం సపోర్ట్ వాల్యూ అండ్ కాన్ఫిడెన్స్ వాల్యూ మనకి థ్రెషోల్డ్ వాల్యూ కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉండాలి. సో సపోర్ట్ వాల్యూ ఏంటి? మనకు వచ్చిన సపోర్ట్ వాల్యూ ఏంటి? ఇక్కడ సపోర్ట్ వాల్యూ ఈజ్ 0.5 which is greater than or equals to 0.3. ఎస్, మనకి ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూ ఏంటి? 0.3. ఎస్, 0.5 ఈజ్ గ్రేటర్ దాన్ 0.3. సో సాటిస్ఫైడ్, మనకి సపోర్ట్ వాల్యూ సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వాల్యూ చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ threshold value here? That is 0.6. Our confidence value is 0.75. So 0.75 is greater than 0.6. So confidence value also satisfied. So if both support and confidence satisfied with the threshold values, రెండు సాటిస్ఫై అయితే కనుక, సపోర్ట్ కాన్ఫిడెన్స్ రెండు సాటిస్ఫై అయితే కనుక, దెన్ ఓన్లీ వీ కెన్ మైన్ ఏ రూల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, therefore we can mine rice with eggs as a rule. సో మనం దీన్ని రూల్ కింద మైన్ చేసేయచ్చు. సో ఇలా రూల్ కింద మైన్ చేసినప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది అంటే, సపోజ్ కొన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, అంటే కొన్ని నెంబర్ ఆఫ్ కస్టమర్స్ విజిట్ చేశారు అనుకోండి. అవుట్ ఆఫ్ దోస్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఏ కస్టమర్ అయితే రైస్ ని పర్చేస్ చేస్తాడో వాళ్ళు ఎగ్స్ కూడా పర్చేస్ చేసే అవకాశం ఉందని చెప్పడమే ఈ అసోసియేషన్ రూల్ మైనింగ్ యొక్క అర్థం. సో అలాంటి వాటిని మనం రూల్ కింద మైన్ చేస్తాం. సో దిస్ ఇస్ అసోసియేషన్ రూల్ మైనింగ్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇదే డేటా మీద. సపోజ్ ఇక్కడ చూడండి, ఇంత 2 ఐటమ్ సెట్స్ చూసుకున్నాం కదా, ఇక్కడ రైస్ విత్ ఎగ్స్. ఇప్పుడు 3 ఐటమ్ సెట్స్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి సపోజ్ ద సపోర్ట్ threshold value is minimum support value is 0.3 and minimum confidence value is 0.6 only. సో ఇప్పుడు దీన్ని రూల్ కింద మైన్ చేయొచ్చా లేదా? మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్ మన రూల్ కింద మైన్ చేయొచ్చా లేదా చెక్ చేద్దాం. సో మిల్క్ అంటే ఎగ్స్ అని తీసుకున్నాను, బ్రెడ్ విత్ జామ్ y అని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు s is given by support s is given by sigma of x union y by capital N. అంటే x union y అంటే ఏంటి? ఈ 3 ఐటమ్స్ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ లో ఎన్నిసార్లు టుగెదర్ మనకి కనిపిస్తున్నాయి. సో మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్ అబ్జర్వ్ చేద్దాం. మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్, మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్, మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్, ఎస్ 1. మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్ 2, ఎస్ 2 ఓన్లీ. సో ఈ 6 ట్రాన్సాక్షన్ లో xy టుగెదర్ మనకి అబ్జర్వ్ చేసింది ఓన్లీ 2 టైమ్స్. సో 2 by total n means total number of transactions, that is 6, which is equals to 0.333. Okay, then confidence calculate చేద్దాం. Confidence is given by sigma of x union y by sigma x. Sigma of x union y is already calculated, that is 2 by sigma x. అంటే ఓన్లీ x అపేర్ అయినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే, x అంటే ఏంటి మనకి మిల్క్. ఎన్నిసార్లు అపేర్ అయింది 6 ట్రాన్సాక్షన్స్ లో? 1 2 and 3.
సో 2/3 is the confidence, that is 0.667. సో మనకి మినిమం సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మినిమం సపోర్ట్ మినిమం కాన్ఫిడెన్స్ కి సాటిస్ఫై చేస్తున్నాయా లేదా చూడండి. సో వాట్ ఈస్ ద సపోర్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసింది ఎంత? 0.33. సో ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద మినిమం సపోర్ట్? ఎస్, 0.333 ఈజ్ గ్రేటర్ దెన్ 0.3. అండ్ అలాగే మినిమం కాన్ఫిడెన్స్ 0.667. అవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0.6 ఆర్ నాట్? మినిమం కాన్ఫిడెన్స్ అన్నా? ఎస్. సో ఇప్పుడు సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా మినిమం సపోర్ట్ మినిమం కాన్ఫిడెన్స్ రెండు కూడా సాటిస్ఫై అయితే మనం అప్పుడు ఐటమ్ సెట్ ని ఏదైతే మనం కన్సిడర్ చేస్తామో ఈ ఐటమ్స్ ని రూల్ కింద మైన్ చేసేయచ్చు. సో దేర్ఫోర్ వీ కెన్ మైన్ మిల్క్ విత్ బ్రెడ్ అండ్ జామ్ యాజ్ ఏ రూల్. ఏదైనా కస్టమర్ వచ్చి పర్చేస్ చేస్తున్నాడంటే మిల్క్ పర్చేస్ చేస్తే బ్రెడ్ అండ్ జామ్ కూడా పర్చేస్ చేసే ప్రాబబిలిటీ ఎక్కువ. సో మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఒక రూల్ ని మైండ్ చేస్తాం. సో దీంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ని ఒక్కసారి బ్రీఫ్ గా చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నాము, ట్రాన్సాక్షన్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఇలా ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మన ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ని అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీంట్లో ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్ నుంచి ఐటమ్ సెట్స్ ని నోట్ చేసుకోవాలి. దెన్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని 2 ఐటమ్ సెట్స్ అండ్ 3 ఐటమ్ సెట్స్ కూడా నోట్ చేసుకోవాలి. దెన్ సపోర్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దెన్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ మన థ్రెషోల్డ్ వాల్యూస్ కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. ఇఫ్ బోత్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద థ్రెషోల్డ్ వాల్యూస్, then only those pair can be mined as a rule. మనం దాన్ని రూల్ కింద మైండ్ చేయొచ్చు. సో హియర్ రైస్ అండ్ ఎగ్స్ అనేది ఒక రూల్ కింద ఫామ్ అయింది. ఇక్కడ మిల్క్ బ్రెడ్ జామ్ అనేది ఒక రూల్ కింద ఫామ్ అయింది. సో దిస్ ఈస్ అసోసియేషన్ రూల్ మైనింగ్. థ్యాంక్ యూ.